ఆ మెసేజ్ పెట్టింది మామూలు మెసేజ్ కాదండి. చాలా పెద్ద మెసేజ్ అది. చదివేసరికి నాకు కళ్ళు చెదిరాయి. బట్ ద రీజన్ ఐఎమ్ హియర్ ఆల్సో బ్రదర్ అండ్ ఐఎమ్ టేకింగ్ ద ఛాన్స్ టు స్పీక్ రైట్ నౌ. యాహ్! వెల్ తను ఇప్పుడే అంటున్నట్టు లైక్ దేవాన్ ఈజ్ అ వెరీ యంగ్ అండ్ ఎంథూసియాస్టిక్ పర్సన్. ఇలా మన ఏపీ, తెలంగాణలోనే కాదు ఆల్ అక్రాస్ ఇండియా చాలామంది యంగ్‌స్టర్స్ అస్పైర్ టు బి సంథింగ్. నేను కూడా ఐ వాజ్ లైక్ థట్ హ్యాపీ డేస్ కన్నా ముందు. దేవుడి దయ వల్ల నాకు హ్యాపీ డేస్ దొరికింది. అదే దేవుడి దయ వల్ల నీకు కూడా కృష్ణలీల సూపర్ హిట్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. ఐ కేమ్ లుకింగ్ అట్ ద ప్యాషన్ దట్ యూ హ్యావ్ బ్రదర్ అండ్ 18 పేజ్లో నాకు గుర్తుంది. చాలా షార్ప్గా తిరుగుతుంటే హూ ఇస్ దిస్ గై అనుకున్నాను. బట్ ఐ వాంటెడ్ టు సపోర్ట్ ఎవ్రీ యంగ్స్టర్ హూస్ గోన్ టు బి డైరెక్టర్ హూస్ గోన్ టు బి. సో ఆ అవకాశం నాకు లక్కీగా దేవుడు ఇచ్చాడు. సో ఐఎమ్ జస్ట్ హియర్ టు సపోర్ట్ అండ్ సే దట్ యాజ్ యూ సెడ్ డ్రీమ్స్ కెన్ బి డ్రీమ్డ్ అండ్ డ్రీమ్స్ కెన్ బి అచీవ్డ్. సో కంగ్రాచులేషన్స్. నాకు మోషన్ పోస్టర్ చాలా నచ్చింది అండ్ ఐ థింక్ యూర్ ప్లేయింగ్ అ డ్యూయల్ రోల్. సో ఐ హోప్ ఈజ్ డూయింగ్ అ డ్యూయల్ రోల్. ఓకే ఫైన్. ఎనీవేస్ అది తర్వాత మన టీజర్ చూసిన తర్వాత అర్థమవుతుంది. బట్ ఏదో ఒకటి ఐ లవ్ ద షేడ్స్ దట్ యూ షోడ్ ఇన్ ద మోషన్ పోస్టర్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. విష్ ద హోల్ టీమ్. చాలామంది పెద్దలు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే మేడం. ఇట్స్ సో నైస్ టు సీ ఆల్ ఆఫ్ యూ అండ్ చోటా గారు మీ వెనకాల ఉన్నారు. సో తప్పకుండా సినిమాలో కరెక్షన్స్ కూడా ఆయన చెప్తుంటారు. ఆ కరెక్షన్స్ ఫాలో అవుతే సినిమా సూపర్ హిట్. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. సో అండ్ మీడియా మిత్రులందరూ కూడా చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్ ఎంకరేజ్ యంగ్ టాలెంట్, యంగ్ డైరెక్టర్స్, యంగ్ యాక్టర్స్. మీరు ఎప్పుడు చేస్తారు. సో ఈ సినిమా కూడా కొనసాగాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. అండ్ ఈ సపోర్ట్ ఇచ్చిన నాకు ఒక చోటన్న గారు స్టోరీ ఇచ్చి ఇదిగోండి ఇలా తీయాలి అని చెప్పి ఏ రోజు ఏ డౌట్ ఉన్నా కూడా నాకు ఫోన్లో 24/7 అవైలబుల్లో ఉండి స్టోరీ రైటర్, డైలాగ్స్ రైటర్, ఫార్మర్ జడ్జ్, హైకోర్టు అడ్వకేట్, మల్టీ టాలెంటెడ్ పర్సన్. యాక్చువల్గా ఆయన హీఈస్ నథింగ్ బట్ అన్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ అండి. ఓకే, ఏ టైంలో ఏ డౌట్ కావాలన్నా కూడా నాకు కంప్లీట్ చేసి ఏం పర్లేదు. నేను ఈ సినిమాకి డైరెక్టర్ అవటానికి రీజన్ బిహైండ్ మై లైఫ్ ఈస్ అనిల్ కిరణ్ కుమార్ గారు అండి. నాకు సపోర్ట్ ఇస్తున్న జేడి లక్ష్మీనారాయణ సార్ గారిని అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ దేవాన్ దేవ్ గారు. ఐఎమ్ ష్యూర్ ఇది ఫస్ట్ స్పీచ్. సో మీ ఫస్ట్ స్పీచ్లోనే చాలా ఇంట్రొడక్షన్లు అయితే జరిగాయి చాలా మంది గురించి అండ్ మీ ఎక్స్పీరియన్సెస్ గురించి చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. నిఖిల్ గారి వాళ్ళ నాకు అసలు ఇంట్రొడక్షన్లు ఇచ్చి ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు. స్పీచ్ మీద ఉంది కదా ఇంకా. అసలు నాకు అవకాశం ఇవ్వలేదు వాళ్ళ. ఎనీవేస్ సో బట్ స్టిల్ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్టే బ్యాక్. మనం చోటా గారి మాటలు కూడా వినాలి. ఈ సినిమాకి బడా దిల్తో చాలా హెల్ప్ చేసినటువంటి చోటా కే నాయుడు గారు విల్ స్పీక్ నౌ. కాదు, నేను చెప్పదలుచుకుందంతా హీరో చెప్పేశాడు. హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అన్నీ చెప్పేశాడు. సో మీ గురించి చెప్పాడండి ఇలా అని. నేను మీ చెప్పాను కానీ ముందు చాలా ఓకే, పెద్ద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు ఈ సినిమా గురించి చెప్పినప్పుడు. ఆ కథ చెప్పాక నేను బాగా ఇంప్రెస్ అయ్యాను. అండ్ మీ ఇద్దరికి ఉన్న ప్యాషన్కి నేను చాలా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఒక కొత్త అబ్బాయిని తీసుకొచ్చి హీరో, డైరెక్టర్, నాట్ ఎ జోక్. డబ్బుతో చాలా ఇంపార్టెంట్ కదా. నమ్మారంటే డెఫినెట్గా ఇదేదో అద్భుతం అనుకున్నాను. అద్భుతమే జరిగింది, అద్భుతమే అవుతుంది. అందరూ వచ్చి అంత పాజిటివ్గా వాళ్ళ ఈ ప్రోగ్రామ్ జరిగింది. సో ఇతను నా దగ్గరికి ఎలా వచ్చాడు, ఇతను నాకున్న కనెక్షన్ ఏంటో అతను చెప్పేశాడు. ఇంక నేను చెప్తే మళ్ళీ బోర్ కొడుతుంది కదా అది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ అమ్మా, ఆల్ ది బెస్ట్. నాకు ఇందులో ఇంకొక సర్ప్రైజింగ్ ఏమిటంటే మా సోదరులు చిన్నప్పుడు 35 years నుంచి కలిసి ట్రావెల్ చేసాం. మధ్యలో మాకు ఒక 15 సంవత్సరాల గ్యాప్. ఈ 15 సంవత్సరాలు ఆయన స్పీచ్లు, ఆయన భగవద్గీత, దేవుడు, అవన్నీ అంటే చాలామంది చూశాను కానీ నాకు కనెక్ట్ అవ్వలేదు. వాళ్ళు ఆయనతో ట్రావెల్ చేసినప్పుడు నేను కనెక్ట్ అయ్యాను. కనెక్ట్ అయిన తర్వాత ఆయన భగవద్గీత బుక్ ఇచ్చాడు. నాకు ఆ బుక్ కావాలని చెప్పి ఐ స్టార్టెడ్ రీడింగ్ భగవద్గీత ఆఫ్టర్ లాంగ్ టైం. ఎప్పుడో చదవాల్సింది అంటే విన్నాను కానీ సో చదువుతున్నాను. సో ఆ రకంగా గంగాధర్ శాస్త్రి గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. నిఖిల్ థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఇలా అంటే మీలాంటి యంగ్ స్టార్స్, ఇలాంటి అప్కమింగ్ స్టార్స్ని ఎంకరేజ్ చేయడం అనేది వెరీ వెరీ హెల్దీ అట్మాస్ఫియర్ నాన్న. గాడ్ బ్లెస్ నీకు ఇంకా పాన్ ఇండియా ఫిల్మ్ చాలా రావాలి, సూపర్ హిట్ అవ్వాలి. ఇప్పుడు జరిగే సినిమా మా మధు గారిది సూపర్ డూపర్ హిట్ అవ్వాలమ్మా, అవుతుంది. చాలా బాగా వస్తుందని విన్నాను నేను. గాడ్ బ్లెస్ నాన్న. జడ్జ్ గారు, సారీ లాయర్ గారు, హైకోర్టు, అన్నీ మీరు ఎన్సైక్లోపీడియా అని మీ గురించి చెప్పాడు. ఆల్ ద బెస్ట్ అండి. మీ అబ్బాయి వెరీ
వెరీ నాటీ అండ్ వెరీ డెడికేటెడ్ అండ్ వెరీ సిన్సియర్. అలాగే సతీష్ ఇట్రా, ఇతను కొంచెం 48 సినిమాలు చేశాడు, నమ్ముతారా మీరు? దుర్మార్గుడు ఎన్ని 40 సినిమాలు చేశారట, ఇది 41. 40 ఇది 40 సినిమా అంట. మీరందరూ బ్లెస్ చేయండి. 40 సినిమాలు చేసి చేతులు కట్టి నోట్లో మాట రావట్లేదు ఇతను. ఆల్ ద బెస్ట్ అమ్మా, గాడ్ బ్లెస్. చోటాకే నాయుడు గారి వర్క్ చూసి మీరు చాలా ఇన్స్పైర్ అయ్యి ఉంటారు, కానీ స్టేజ్ పైన స్పీచ్లు చూసి కూడా మీరు ఇన్స్పైర్ అవ్వాలండి. స్పీచ్ అంటే ఆయన ఓన్లీ స్పీచ్ ఇన్స్పైర్ అమ్మా, మిగతా ఇన్స్పైర్ కావద్దు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్ మరి ఆలస్యం చేయక యూ వాంట్ యాడ్ సంథింగ్? యా ప్లీజ్. ఈ మూవీ హ్యాండిల్ చేస్తున్న యూవీ మీడియాకి, వెంకట్ గారికి థ్యాంక్ యూ సో మచ్. మన వంశీశేఖర్ పిఆర్ఓ అన్న థ్యాంక్ యూ సో మచ్. ఫోన్ చేసి అడిగాను, అన్ననా ఏరి ఉన్నారా అన్న, ప్లీజ్ కమ్ ప్లీజ్. శేఖర్ గారు ప్లీజ్. అన్న థ్యాంక్ యూ రఘు మాస్టర్. అయితే శేఖర్ అన్నకి కాల్ చేశాను, మాట్లాడాను. నువ్వేం మర్చిపో, చోటన్న ఒక మాట చెప్పారు, ఈ సినిమా మనం చేసేస్తున్నాం అన్నారు. దట్స్ ఆల్ ద సపోర్ట్ హీఈస్ గివింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్ వంశీశేఖర్ అన్న. థ్యాంక్ యూ ఆల్. సూపర్. గంగాధర్ శాస్త్రి గారు. థ్యాంక్ యూ పాన్ ఇండియా స్టార్ నిఖిల్.